రేవంత్ రెడ్డి ఏల్వడిలో ఎక్కదీపం లెక్క ఎలిగిపోతున్న ప్రజాపాలనలా ప్రభుత్వ యంత్రాంగాన్ని, గవర్నమెంట్ ఆఫీసర్లను ఏ రేంజ్‌లో ఎట్లా పడితే అట్లా వాడుతున్నారో కుల్లం కుల్లా కళ్ళకు గట్టినట్టు చెప్పే ముచ్చటిది. రాష్ట్ర సర్కారు ఖజానాకేలి జీతం తీసుకునే సీపీఆర్ఓ అంటే సీఎం చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరు డాక్టర్ మల్సూరు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయిన గాంధీ భవన్‌ల మీటింగుకు హాజరుపడి కాంగ్రెస్ లీడర్లు టీవీ డిబేట్‌లల్ల ఏమేం మాట్లాడాలే, రాజకీయంగా బీఆర్ఎస్‌కు, అవతలి పార్టీలకు అబ్బర బిడ్డ అనిపించే కౌంటర్లు, కళ్ళు తిరిగే కామెంట్లు ఎట్లెట్లా చేయాలని క్లాసులు చెప్పిండట. 60 ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలా ఎన్నడూ ఏనాడు కూడా ముఖ్యమంత్రి సీపీఆర్ఓలు ఇట రాజకీయ పార్టీల ఆఫీసుల మీటింగ్‌కొచ్చి మాట్లాడిన ముచ్చటే లేదు. మరి ఆయనతో మార్పు మార్పు అని మాట్లాడిరు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇదేనా ఇగురంతో తెచ్చిన మార్పు అనుకుంటా ప్రతి ఒక్కరు పచ్చికనే ఇచ్చి పడేసేవారు. ప్రభుత్వాధికారులను పార్టీ ఆఫీస్ అయిన గాంధీ భవన్ల పనులకు అసలు ఎట్లా వాడతారో అనుకుంటా అందరు అరుచుకునేవారు. ట్వీట్ డిలీట్ చేసిండు కాంగ్రెస్ ఎంపీ టీపీసీసీ మీడియా పబ్లిసిటీ విభాగం స్టేట్ చైర్మన్ అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి సారు వారు. కానీ ఈ లోపట్నే డిలీట్ చేసిన ట్వీటు, ఫోటో, స్క్రీన్ షాట్లను పోస్ట్ చేసుకుంటా పొట్టు పొట్టు అరుచుకుంటారు తెలంగాణ జనాలు. ప్రభుత్వానికి పార్టీకి నడమ అంతరాలు ఉండవలసిన జాగల ఇంత బరితెగింపా? డాక్టర్ మల్సూర్ అసంటి ఓ సిన్సియర్ ఆఫీసర్ని కూడా ఆగం పట్టించిందిగా రేవంత్ రెడ్డి సర్కారు అని అనుకుంటే రాసుకొస్తారు ఇంకొందరు. అదివరకు రేవంత్ రెడ్డి సిపిఆర్ఓగా పెట్టుకున్న ఆయన కొన్ని పంచాయతీలు ఇరికే వర్కల్నే కదా డాక్టర్ మల్సూర్ను సిపిఆర్ఓగా పెట్టింది. ఇప్పుడు ఆయనను కూడా పెద్ద పంచాయతీలనే ఇరికిచ్చిండు కదా కాంగ్రెస్ ఎంపీ చామల సారు. ఆయన ఎంపీ ఎన్నికై నాటి సంది ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా డిజాస్టర్ అని రోస్ట్ చేస్తారు. ఇప్పటికే వీధికెళ్ళి ఆయన చేసే కామెంట్లతోని బీఆర్ఎస్ సోషల్ మీడియాకు కిలల కొద్ది ట్రోల్ మెటీరియల్ మాలిచ్చిపోతారని సొంత పార్టీలే పెద్ద పేరు పోయిండు పాపం. మీదికెళ్ళి నడమ కాంగ్రెస్ మీడియా అండ్ పబ్లిసిటీ చైర్మన్గా పెట్టిన కాంచి చామల సారు ఇంకింత చాకచక్యం చూయిద్దామనుకొని ట్రోల్స్కు స్టఫ్ ఇస్తున్నాడు. ముందుగాల మల్సూర్ సార్ వచ్చిన మీటింగ్ గురించి చామల సార్ చాలా గొప్పగా ట్వీట్ చేసి అటెంక అందరు అరుచుకుంటారని నాలుక అరుచుకొని నాకేం తెలియదయ్యో అన్నట్టు డిలీట్ చేసిన ఈ లోపట్నే జరిగే డ్యామేజ్ జరిగిపోయి ఇమేజ్ ఇంకుడు గుంతల పాలైంది పాపము. మరి ఆయనతో దీని మీద కూడా ఏమైనా కవర్ డ్రైవ్ చేసి చూసి కంటెంట్ కొత్తగా ఏమైనా ఇస్తాడో రేపు రేపు చూడాలిగా.